అది ఒకప్పుడు అతిథులకు ఆశ్రయమిచ్చే అతిథిల్లు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎందరో సేద తీరిన కల్పవల్లి. టూరిస్టులకు హోమ్ టౌన్‌గా, వీఐపీలకు గెస్ట్ హౌస్‌లా నీడనిచ్చింది. కానీ నేడు దుర్భరంగా సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన టూరిస్టు బంగ్లాపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, మంచు తెరలు, సన్నగా వంపులు తిరుగుతూ సాగిపోయే రహదారులు, జలజలా పారే జలపాతాలు, వయ్యారంగా ప్రవహించే కొండ ప్రాంతాలు ఇది తూర్పు మన్యం ప్రత్యేకతలు. టూరిస్ట్ ప్లేస్ కి ఇది అడ్డా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవన శైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకును ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులకు విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు మన్యం అందాలు చూసేందుకు వస్తుంటారు. అయితే అప్పట్లో టూరిస్టు సదుపాయం కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మారేడుమిల్లిలో బొదులూరు వెళ్లే మార్గంలో ఎడమ చేతి వైపు పాత తహసీల్దార్ కార్యాలయం పక్కన ఓ అతిథి గృహం ఉంది. తూర్పుగోదావరి కాకినాడ జిల్లా పరిషత్ వారి ఆధ్వర్యంలో విశ్రాంతి భవనం 1964లో అప్పటి కలెక్టర్ డాక్టర్ రామ్ కేవే ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి దీనిని అందరూ టూరిస్ట్ బంగ్లాగా పిలుస్తుంటారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఏ గెస్ట్ హౌస్లు లేనప్పుడు ఈ బంగ్లానే అందరూ ఉపయోగించారు. మారేడుమిల్లికి సదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రావెలర్లు, పర్యాటకులకు విశ్రాంతి తీసుకోవటానికి ఈ భవనం అన్ని సదుపాయాలను కల్పిస్తూ సేద తీరటానికి ఉపయోగపడేది. నిత్యం టూరిస్టులతో రద్దీగా ఉండే టూరిస్ట్ భవనానికి అప్పట్లో ఒక వాచ్మెన్ విధులు నిర్వహించేవాడు. ఇలా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ విశ్రాంతి భవనం విడిది సౌకర్యం కల్పించేది. అయితే కాలక్రమేణా ఈ టూరిస్ట్ బంగ్లా ఎవరూ వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఒకప్పుడు సుందరంగా ఉన్న భవనం లోపల నేడు మద్యం సీసాలు, పాన్, గుట్కా, సిగరెట్స్, డ్రగ్స్ వంటి పదార్థాలు దర్శనమిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఎంతో విలాసవంతమైన భవనంలో ఎన్నో సదుపాయాలతో కూడిన సామాగ్రి కూడా ఉండేది. అయితే దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో బంగ్లాలోని సామాగ్రి అంతా మాయమైపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకుని శిథిలావస్థకు చేరిన బంగ్లాకు పునరుద్ధరణ చర్యలు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.